హలో అందరికీ వెల్కమ్ టు మోనా స్టోరీస్ ఛానల్. ఈరోజు ఎన్నో ఆరోగ్య గుణాలు ఉన్న మునగాకు పువ్వు కర్రీ మీరు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ డ్రమ్ స్టిక్ ఫ్లేవర్స్ అని కూడా అంటారు. ఇవి తింటే ఆరోగ్యం మీ చెంతే ఉంటుంది. మరి ఇంత చెప్తున్నాను కదా, దీని యూజెస్ ఏంటో కూడా చెప్పేస్తాను, చూసేయండి. ఈ మధ్య కాలంలో 15 to 30 ఏజ్ వాళ్ళు చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. హెయిర్ లాస్ అని, వైట్ హెయిర్ వల్ల ఇబ్బంది, ఇప్పుడు కొత్తగా ఓవర్ వెయిట్ పెరగటం, పీసీఓఎస్ ఇష్యూస్తో, థైరాయిడ్ అండ్ హార్మోన్ బ్యాలెన్స్, ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. అసలు 25 years కూడా కంప్లీట్ అవ్వని వాళ్ళకి బీపీ వచ్చేస్తుంది. ఇన్ని వింటున్నామండి. మరి హెల్త్ ఇష్యూస్ చూస్తుంటే చాలా బాధగా కూడా ఉంది. మన అమ్మమ్మ కాలంలో అసలు అంత స్ట్రాంగ్గా ఉండటానికి రీజన్ ఏంటంటారంటే ఫుడ్ అండ్ ఎన్విరాన్మెంట్. ఇంత హెల్తీ ఫుడ్ని ట్రై చేసేద్దాం రండి. మొలగ పువ్వు, పెసరపప్పు కావాల్సిన పదార్థాలు. మొలగ పువ్వు అండి, ఇది మన వింటర్ సీజన్లో దొరుకుతుంది ఫ్రెష్గా. సో ఇవైతే ఇలా తీసుకొని ఫ్రెష్గా కడుక్కున్నాము. అలాగే పెసరపప్పు ఉడికించుకున్నాము. టమాటా, పచ్చిమిరపకాయ, ఎల్లుల్లిపాయ, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఉల్లిపాయ. మరి ప్రాసెస్ ఎలాగా ఏంటి స్టార్ట్ చేసేద్దాం రండి. స్టవ్ అనేది ఆన్ చేసి కొంచెం ఆయిల్ అనేది పోసుకుంటున్నాము. ఆయిల్ అనేది వేడెక్కాక జీలకర్ర, తాలింపు దినుసులు కూడా వేసుకుంటున్నాము. ఎల్లుల్లిపాయ అనేది వేసుకుంటున్నామండి. ఆనియన్స్ అనేది వేసుకుంటున్నామండి. కొంచెం సాల్ట్ అనేది వేస్తున్నామండి. కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేస్తున్నాము. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు టమాటాలు అయితే యాడ్ చేసుకుంటున్నాము. అవును, మీరు మునగాకుతో ఎప్పుడైనా ట్రై చేశారా? కామెంట్ చేయండి. అలాగే మనకి మునగ చెట్టు అనేది అందరికీ ఈజీగా అవైలబుల్గానే ఉంటుంది కాబట్టి ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు అనేవి యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం మునగాకు పువ్వుని కూడా యాడ్ చేస్తున్నాము. మనం ఏవైతే తినకూడదు, ఇవి తింటారా అనుకుంటామో అవే చాలా హెల్తీగా ఉంటున్నాయండి ఇప్పుడు. సో మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాం. కొంచెం కారం అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు పెసరపప్పు ఉడకపెట్టింది కూడా వేసుకుంటున్నాం. చిన్న గ్లాస్ అంతా వాటర్ పోసుకుంటున్నామండి. కొంచెం ధనియా పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాము. కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాం. సో మన మునగాకు పెసరపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే హెల్తీగా ఉండండి. మరిన్ని ఫుడ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.